థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా మీకు. యెస్. 2 మంత్స్ తర్వాత మాకు కిట్టి జరిగిందనమాట. మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ జూన్‌లో జరగాల్సిన కిట్టి ఇది జూలైలోకి వచ్చింది. ఎందుకంటే జూన్‌లో ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికీ కుదరలేదు. సో అందుకని జూన్‌లో అయితే పెట్టుకున్నామనమాట. సో వెళ్ళిన వెంటనే మణిద్వీపవరన చదివేసుకుంటాం ఫస్ట్. అది అయిపోయిన తర్వాత గేమ్స్‌లోకి అయితే ఎంటర్ అయిపోతామనమాట. వెళ్ళిన వెంటనే ఒక వెల్కమ్ డాన్స్ అయితే పెట్టారు. దాని తర్వాత వెల్కమ్ డ్రింక్ కొబ్బరి నీళ్ళు. తర్వాత 1 మినిట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ యాక్చువల్‌గా 1 మినిట్ గేమ్ ఏంటంటే అందరికీ చిట్స్ ఇచ్చారు. ఆ చిట్స్‌లో 2 మెంబర్స్‌కి ఒకటే టైప్ ఆఫ్ సింబల్ వచ్చింది. సో ఎవరికైతే సేమ్ టైప్ ఆఫ్ సింబల్ వచ్చిందో వాళ్ళిద్దరూ పెయిర్ అనమాట. అలాగా 1 మినిట్ గేమ్ ఏంటంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి నోట్లో పెట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత ఒకళ్ళ స్టిక్ మీద ఒకళ్ళు హౌసీ కాయిన్స్ ఉంటాయి కదా, అవి నిలబెట్టాలన్నమాట. 1 మినిట్లో ఎవరెన్ని నిలబెట్టగలిగితే వాళ్ళు, సో ఆ పెయిర్ విన్ అయినట్టు. సో దాని తర్వాత పిల్లలు కూడా ఆడారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. అది అయిపోయిన తర్వాత అంటే 1 or 2 గేమ్స్ ఆడిన తర్వాత స్నాక్స్ టైం పెట్టుకుంటాము. సో ఈరోజు స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ అండ్ జస్ట్ కారపూస. స్నాక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము, ఎందుకంటే ఇంటి దగ్గర ఆల్మోస్ట్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు కాబట్టి స్నాక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. సో ఏదైనా ఓకే, మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ స్నాక్స్ టైం అయిపోయిన తర్వాత ఐ టెస్ట్ గేమ్ అనమాట. సో మన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నట్టు కెమెరా ఓపెన్ చేసి అది మన ముందు పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇవి ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్టిక్స్, అవి అక్కడున్న వాటర్ బాటిల్లో వెయ్యాలి. అది ఐ టెస్ట్ గేమ్. దాని తర్వాత 1 మినిట్ రిటర్న్ గేమ్ పెట్టారు. అందులో ఏం పెట్టారంటే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క లెటర్ ఇచ్చేసారు. 1 మినిట్లో ఆ లెటర్ బేస్ చేసుకుని వర్డ్స్ అయితే రాయాలన్నమాట. 1 మినిట్లో ఎన్ని వర్డ్స్ అయితే అన్ని వర్డ్స్. నేనైతే 13 రాశాను, ఒకళ్ళు 15 రాశారు, ఒకళ్ళు 14 రాశారు, అట్లా అనమాట. సో అక్కడికి 1 మినిట్ గేమ్ అయితే అయిపోయింది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. 2 మంత్స్ తర్వాత కదా, చాలా మిస్ అయిపోయాము ఎవరికి వాళ్ళు. సో బాగా ఎంజాయ్ చేసాము ఉన్నంతసేపు కూడా, జోక్స్ వేసుకోవడం. సో యాక్చువల్గా ఏంటంటే మా గ్రూప్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. సో ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది. ఇక్కడ సరదాగా కబుర్లు చెప్పేసుకున్న తర్వాత గ్రూప్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ గ్రూప్ గేమ్కి ఫస్ట్ ఏం చేశారంటే ఉన్న మెంబర్స్ అందరినీ డివైడ్ చేయడానికి ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ హౌసీ కాయిన్స్ ఇచ్చేసారు. సో ఆడ్ వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూపు, ఈవెన్ నెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. సో ఇక్కడ గేమ్ వచ్చేసి ఏం పెట్టారంటే ఒక చిట్ మీద 1 to 6 నెంబర్స్ వేస్తారు. అందరికీ అలాగే చిట్స్ వేసేసి ఇచ్చేసారనమాట 1 to 6 నెంబర్స్. సో మా గ్రూప్లో 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి అందరూ డైస్ వేయాలి. ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ రౌండ్ ఆఫ్ చేయాలి. ఫైనల్గా వచ్చేసరికి ఎవరి దగ్గర చిట్లో నెంబర్స్ అయితే ఉండకూడదు, అన్నీ రౌండ్ ఆఫ్ చేసేసి ఉండాలి. ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి టైం లిమిట్ అనమాట. ఎవరు తక్కువ టైంలో పెడితే ఆ గ్రూప్ విన్నర్. సో మా గ్రూప్ అయితే విన్ అయిందనమాట. మా గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు, మా 5 మెంబర్స్ విన్ అయ్యాము. అది అయిపోయిన తర్వాత సరదాగా గడిచిపోయిన తర్వాత లంచ్ టైం అనమాట. లంచ్లోకి ఏం పెట్టారంటే సేమియా పులిహార, పుల్కా, బంగాళదుంప కర్రీ, రవ్వ లడ్డు పెట్టారు. సో ఎంజాయ్ చేసి ఎవరి కాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాం.